నమస్తే అండి, నా పేరు నూర్జహాన్. మాది ఒంగోలు అండి. ఒంగోలు నుంచి మేము జాబ్ గురించి హైదరాబాద్ వచ్చామండి. 88లో హైదరాబాద్ వచ్చామండి. మేము 20 ఇయర్స్ నుంచి రూఫ్ గార్డెన్ స్టార్ట్ చేసామండి. 99లో చిన్నగా స్టార్ట్ చేసాము. తర్వాత 2000 నుంచి మడులు కట్టించి రూఫ్ గార్డెన్ డెవలప్ చేసామండి బాగా. ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాం. ఇది పళ్ళపొడి అండి. ఇది మా తోటలో ఆకులతో తయారు చేశాను. ఇది తులసి ఆకులు, పుదీనా, వేపాకులు, జామాకులు, పసుపు, ఉప్పు, కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు వేసి అన్నీ మిక్సీ చేసి పౌడర్ చేసి మేము ఇంట్లో పళ్ళపొడిగా ఇదే వాడతాము. 2 టైమ్స్ బ్రష్ మీద వేసుకొని పేస్ట్ లాగానే వాడుకుంటే పళ్ళు చాలా బాగుంటాయి. పళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రావట్లేదు. మేము పేస్ట్ అస్సలు వాడట్లేదు, ఇవే వాడుతున్నామండి. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది మాకు ఇది. తర్వాత ఇది గ్రీన్ టీ అండి. గ్రీన్ టీగా ఇది మేము ఇదే వాడతాము. దీంట్లో ఎండిపోయిన గులాబీ పూలు ఉంటాయి కదండి మా గార్డెన్లో, అవే ఆ పూలన్నీ ఎండిపోయిన తర్వాత సేకరించి అట్లా పెట్టేస్తాను. చామంతి పూలు, చామంతి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత యాలుక్కాయలు, లవంగాలు, పుదీనా ఎండబెట్టి డ్రై చేస్తాను. తర్వాత తులసాకులు, లవంగాలు, యాలుక్కాయలు, మిరియాలు ఇవి అన్నీ కలిపేసి జస్ట్ ఎక్కువ మిక్సీ చేయకుండా లైట్గా చేసి పెట్టుకుంటే మనం గ్రీన్ టీగా ఇదే వాడతామండి మేము 2 టైమ్స్. చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, బాగా అనిపిస్తుంది. ఇది అప్పటి నుంచి ఇదే వాడుతున్నాం మేము. తర్వాత ఇవి ట్యాబ్లెట్స్ లాగా తయారు చేసి పెట్టానండి నేను. ఇంకంటే తులసి ఇవన్నీ వాడమంటున్నారు కదండి, కషాయాలు. ఈ కషాయాల గురించి నేను విని తర్వాత ఇది నేనే చేశాను అనమాట. ఇవి ఏంటంటే వేపాకు, తులసాకు, పుదీనా, కరివేపాకు, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ ఐటమ్స్ వేసి మనం పౌడర్ చేసి, వెల్లుల్లి తడి వస్తుందండి. తడి రాకపోతే కొంచెం వాటర్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. వాటర్ వేసి అన్నీ ఇట్లా ట్యాబ్లెట్స్ లాగా తయారు చేసుకొని కొంచెం నీడలో బాగా 2-3 డేస్ ఎండబెట్టేస్తే ఇవి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయండి. ఇప్పుడు సంవత్సరం అయిందండి ఇవి తయారు చేసి, మేము అలాగే ఉన్నాయి ఇప్పుడు ట్యాబ్లెట్స్. ఇలా తయారు చేసుకొని ఉదయం 2, సాయంత్రం 2 వేసుకుంటుంటే బాగుంది. ఇవి షుగర్ కూడా కొంచెం మంచిగా పనిచేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. నాకు కొంచెం ట్యాబ్లెట్స్ పడవండి, అందుకని ఇవే వాడుతున్నాను నేను. ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు నాకు, అందువల్ల ఇవే వాడుతున్నాను. ఇవి బాగా అనిపిస్తుంది నాకు. ఇవి విత్తనాలండి. ఈ విత్తనాలన్నీ నేను ఒక కాయ ఎండబెట్టి తయారు చేసుకుంటాను. ఈ విత్తనాలు ఏవి నేను బయట కొననండి. ఇలా ఇవి మిరప, ఈ చిన్న పొట్టి మిరప అండి, విపరీతమైన కారం ఉంటుందండి. ఇవి తెల్ల చిక్కుడు, చిన్న చిక్కుడు కూడా చిన్న రకం చిక్కుడు అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. 4 విత్తనాలే ఉంటుంది. ఇది ఒక రకం అంతరించిపోతుందండి ఈ రకం. ఎప్పుడో మన నాయనమ్మల తరంలో ఉన్న చిక్కుడు ఇది. ఈ చిక్కుడు అంతరించిపోకుండా మేమైతే మెల్లగా పట్టుకుంటూ వస్తున్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. ఇవి అయితే ఈ అన్ని రకాల విత్తనాలు నేను చేసుకుంటానండి. ఇది ఆకుకూర విత్తనాలు, దోస, బీర, కాకర, గుమ్మడి, సొరలో 2 రకాలు 3 రకాల సొరలు ఉన్నాయండి. ఆకుకూరలు, గోంగూర, ఇది క్యాప్సికమ్, ఈ ఎల్లో క్యాప్సికమ్ అండి. మొక్కలు వేసాను నేను. ఎల్లో క్యాప్సికమ్ వచ్చిన తర్వాత నేను ఈ విధంగా రాసి పెట్టుకుంటానండి ఒక పేపర్ మీద. అది మళ్ళీ ఈ మిరపకి క్యాప్సికమ్కి డిఫరెన్స్ ఉండదన్నమాట. కన్ఫ్యూజ్ అవుతామేమో అని చెప్పి నేను ఇలా ఒక స్లిప్స్ మీద రాసి పెట్టుకుంటానండి. ఎల్లో క్యాప్సికమ్ అని, రెడ్ క్యాప్సికమ్, ఇది ఎల్లో క్యాప్సికమ్ అండి. మన విత్తనాలు మనం కలెక్ట్ చేసుకుంటే మన బాగా బాగా పెరుగుతాయండి. ఈ బయట మార్కెట్లో తెచ్చిన 4 విత్తనాలు మలిస్తే 4 విత్తనాలు మలవు. అలా అసలు కొన్ని విత్తనాలు అయితే అసలు మలవు. అదే మనం తయారు చేసుకున్న ఈ 100% గ్యారెంటీ అండి. ఒక్క విత్తనం కూడా మొలవలేదు అనే ప్రసక్తే ఉండదన్నమాట.
ప్రతి విత్తనం మొలుస్తుంది. నేను ఎంతోమందికి విత్తనాలు కూడా చాలామంది తీసుకెళ్ళారండి నా దగ్గర. ఎక్కడ కంప్లైంట్ లేదండి, అన్నీ బాగా వస్తున్నాయండి, బాగా కాయలు కాస్తున్నాయి అని చెప్తా ఉంటారు. ఈ కీరా విత్తనాలు కూడా అలాగే, బొప్పాయి విత్తనాలు కూడా మంచి ఒక స్వీట్కి బాగుందనుకోండి, ఆ విత్తనాలు కలెక్ట్ చేసి పెడతానండి. ఇవి బొప్పాయి విత్తనాలు. ఈ మిరప విత్తనాలండి, ఈ మిరప చాలా కారంగా ఉందండి, ఒక 4 కాయలు వేసుకుంటే చాలన్నమాట. అందుకని ఈ మిరపకాయలు కూడా నేను కలెక్ట్ చేసి రెడీ చేసి పెట్టానండి. ఎవరైనా అడిగినా కూడా ఇస్తూ ఉంటాను. ఇది మనకి విత్తనాలను పండించుకుంటే ఏంటంటే విత్తనాలు వేస్టేజ్ కాదు, బాగా గ్రో బాగుంటుందండి. ప్రతి విత్తనం బాగా పెరిగిద్ది, ఏపుగా పెరిగిద్ది, బాగా కాయలు ఇస్తాయి అన్నమాట. ఈ మార్కెట్లో నుంచి తీసుకొస్తే అవి ఎక్కువ నెలలు నిలవ ఉండటము, ఇక రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. అవి మలవట్లేదు అంటారు. ఇట్లా ధనియాలు రావట్లేదని కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారండి. ఆ ధనియాలు రావట్లేదంటే కొంచెం మంచివి కొత్త ధనియాలు తీసుకోవాలండి, నిలవ ఉన్న ధనియాలు తీసుకోకూడదు. మంచిగా ఎల్లో కలర్లో ఈ విధంగా బాగున్నవి తీసుకొని వేస్తే బాగా వస్తాయండి. 2 ముక్కలు చేసి వేయాలి ధనియాలు. తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న విత్తనాలతోటి మనము వేసుకుంటే ఇవి చాలా బాగా వస్తాయండి. ఇందాక చూపించాను కదా, ఆకొక్క కాయ వస్తుందండి. ఆ విధంగా బాగా డెవలప్ అవుతాయి అన్నమాట. ఈ పండించుకునే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా కాయలు కాస్తుండేసరికి ఇంట్రెస్ట్గా పండించుకోవడానికి వీలవుతుంది.